అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ బాగున్నారండి. బాబా దయవల్ల అందరూ బాగుండాలనుకుంటున్నానండి. ఈరోజు నేను మీకు ఏం కూర చేస్తున్నాను, ఎలా చేస్తాను చూపిస్తానండి. పొట్లకాయ చేస్తానండి. ఈ పొట్లకాయ అండి, ఈ పొట్లకాయలు ప్రతి ఒక్కరూ చేస్తారండి, అందరికీ వచ్చు. కానీ నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పొట్లకాయలని మనం కట్ చేసి పెట్టుకు ముందే పొట్టు గీకానండి. తెల్లగా ఉంటాయి, అందరికీ తెలుసు. నేను పొట్టు అంతా గీకేసి చక్కగా కడిగి ఉంచుకున్నా. ఈ పొట్లకాయ పిచ్చుకు పొట్లకాయ అంటారు చూడండి, నేను చక్కగా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవన్నీ మందులు వేయకుండా వండించేదంట కొనుక్కొచ్చారండి. మాకు మార్కెట్లో మందులు వేసేవి కాకుండా, మందులు వేయకుండా అమ్మే షాప్ ఉందండి ఇక్కడ. ఆ షాప్లో పొలిమేరని అందులో కొనుక్కొచ్చారండి. ఇవన్నీ మేము అందుకో చక్కగా లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి. అబ్బా, పొట్లకాయ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఈ పొట్లకాయ అండి చాలామంది తినరు కూడా, కానీ ఇందులో వైట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. ఈ పొట్లకాయలండి ముక్కలు కోసేసా చూడండి, ఇలా వచ్చే చక్కగా సన్నగా ముక్కలు బాగున్నాయి చూడండి, ఇలా చిన్న చిన్నగా. ఈ పచ్చిమిర్చి ఇందులో కావాల్సినవి చిన్నుల్లిపాయ రెమ్మలు 2 మధ్య కట్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా మధ్య కట్ చేశాను. కరివేపాకు, ఇదేమో పల్లీల పొడి అండి కొంచెం, ఇది నువ్వుల పొడి, ఇదేమో ఉప్పు, ఈ సాల్ట్ అంటారు, ఇదేమో కారం, ఇదేమో ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండి సన్నగా కోసి, ఇది నూనె, ఆయిల్, ఇది ఏం తాలింపుకి వేసుకునే మనం తిరగమాతలకు వేసాయి మొత్తం గింజలు అన్నీ ఉన్నాయి చూడండి. ఇందులో శనగపప్పు, జీలకర్ర, పసుపు, ఆవాలు, ధనియాలు, మినప్పప్పు, ఇవన్నీ తాలింపులకి వేసుకునేవి. మనం ఈ బౌల్ని దీని మీద పెట్టుకుందామండి, తాలింపు చేసుకుందాం. ఆయిల్ పోస్తున్నా చూడండి, ఆయిల్ పొట్లకాయకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మనకి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాము. ఇక ఆవాలు వేసానండి కొంచెం. ఇప్పుడు శనగపప్పు తీసుకొస్తున్నా కొంచెం. ఇప్పుడు మినపప్పు కూడా కొంచెం. ఇప్పుడు ధనియాలు వేస్తా కొంచెం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా కొంచెం. ఇవన్నీ హెల్త్కి మంచిదని వేసుకోవటమే. ఇవ్వండి చూడండి, ఎండుమిర్చి కూడా ఒకటి వేసాను. ఇప్పుడు ఎల్లిపాయలు వేద్దామండి, చిన్న ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే. ఈ చిన్న ఉల్లిపాయ, ఇప్పుడు మనం పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం వేసి ఒక 2 స్పూన్లు అన్నీ వేసే పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఈ మిర్చి కూడా వేసేస్తున్నా, వేసేసి ఇప్పుడు ఇది మనం దోరగా యాగనిద్దాము. ఇంకా కొంచెం వేగాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేస్తా చూడండి. ఇక కొంచెం కరివేపాకు కొద్దిగా ఎక్కువ, ఆకులు పడేయమండి మేము, ఆకులు అందులో వచ్చి తినేస్తాము. కొంతమంది ఏరి కరివేపాకును పక్కన పెట్టేసుకుంటారు కదా, చారులో కూరలో వచ్చే కరివేపాకు అంతా మేము పడేయము, ఆకులు తినేస్తాం. చూడండి కొంచెం వేగాలి, ఇంకా చిటపట అంటుంది కరివేపాకు వేసాం కదా మనం. ఇంకా చూడండి ఇది ఎర్రగా వేగిపోయిందండి. ఈ పొట్లకాయ ముక్కలు కోసేస్తున్నాను నేను, కోసేసాను. ఎందుకంటే మనం అది ఉల్లిపాయ సరిగా యాగకపోతే అండి తీపి వచ్చేస్తాయి కూరలు, అందుకే అలా ఉండకుండా ఉండాలని కొంచెం ఎర్రగా యాగనిస్తాను ఉల్లిగడ్డలు. ఇంకా మనం ఇలా తిప్పుకుందాము, తిరుగుమాత వేసేసి. పొట్లకాయలు బాగున్నాయి ఫ్రెష్గా, మందులేనివి కదా, తొందరగా మగ్గిపోతాయి కూడా. మనం ఎప్పుడైనా కూర సిమ్లోనే పెట్టుకొని వండుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. ఇవ్వండి పసుపు వేసాను, కొంచెం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇది ఈ 2 వేసి ఇంత వేస్తున్నాం నేను సాల్ట్. పొట్లకాయల్లోకి ఎక్కువ పట్టదులేండి, ఎక్కువ సాల్ట్ పట్టదు. ఇప్పుడు సాల్ట్ పసుపు వేసి కుసేపు మనం మూత పెట్టి మగ్గనిద్దామండి. అయితే మనకి ఇప్పుడు ఎసురు ఇందులోనే వచ్చింది, మనం ఎసురు వేసే పని లేదు దీంట్లో. వాటర్ వేస్తారు కదా, అది వేయొద్ది. ఇందులో మనం సిమ్లో పెడితే ఇందులో బాగా వాటర్ ఊరిద్ది. ఉప్పు పసుపు వేసి మూత పెడితే సిమ్లో ఉంచుకోవాలి ఎప్పుడు. అది చాలా తిప్పే కదా. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకుందామండి శుభ్రంగా. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దామండి పొట్లకాయ. ఇది మగ్గిపోయిందండి చక్కగా, మంచి ముక్క మగ్గిపోయింది మెత్తగా.
ఒక్క నిమిషం ఉంచుదాము. నేను కారం వేస్తాను ఇప్పుడు. ఇందులో కారం కొద్దిగా మగ్గినాక వేస్తానండి. ఉప్పు పసుపు వేస్తాను ఫస్ట్. కొంచెం వేసుకోండి, ఇంకా కారం లేదనుకుంటే. తిప్పుదాం మళ్ళీ. చూడండి ఎసురు కూడా అందులో చక్కగా ఊరిద్దండి మనకు పొట్లకాయలో. బాగుంది. ఇప్పుడు మనం మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిద్దాం. కారం వేసాం కదా, మగ్గనిద్దాం కొంచెం. ఇది ఇప్పుడు మగ్గిపోయి ఉంటుందండి పొట్లకాయ. చూద్దాం. అది చక్కగా మగ్గిపోయింది. ఇందులో కొంచెం నువ్వులు పొడి వేస్తున్నానండి. మనకి హెల్త్కి మంచిదండి, ఐరన్ అన్నీ ఉంటాయి కదా నువ్వులు, అందుకే కొంచెం అది వేసాను. ఇక పల్లి పొడి కూడా అండి, ఇది కూడా చాలా మంచిది, టేస్ట్గా ఉంటుంది, ఒంటికి మంచిది. మనకి వేసాం కదా. ఇప్పుడు ఇది మళ్ళీ కలిదిప్పుదాం శుభ్రంగా. మనము పొట్లకాయ తినమంటారండి చాలామంది. ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఆ సీజన్లో అన్నీ తిని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం. ఫ్రెష్గా తెచ్చుకొని చక్కగా మన ఇంట్లో చేసుకొని. నేను మళ్ళీ కొంచెం ఉప్పు చూస్తాను చూడండి. ఇక బాగుందండి. పొట్లకాయ ఉట్టిది కూడా తీసుకొని తిని అంత రుచిగా ఉందండి. స్పూన్తో ఉత్త కూర కూడా తింటారండి. అన్నీ ఉప్పు, కారము, నువ్వు పొడి, పుట్నాల పొడి, పల్లి పొడి అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి, రుచిగా ఉంది. అసలు స్పూన్తోనే తినవచ్చు ఇది ఉత్త కూర. చపాతీకి, అన్నానికి, రైస్కి. ఇది 2 నిమిషాలు మగ్గించుకుందామండి. పల్లి పొడి అవి వేసాం కదా ఇప్పుడు కొంచెం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇక చూడండి చక్కగా అయిపోయింది కర్రీ. ఇది ఇందులో పెట్టానండి పొట్లకాయ కర్రీ. చాలా బాగుంది కదండి కర్రీ. చాలా చూస్తుంటేనే చాలా చాలా బాగుందండి కర్రీ. ఇందులో కొత్తిమీర పైన పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు లేదు కాబట్టి ఇంట్లో ఏది ఉందో అదే చేశాను నేను. చాలా బాగుంటుంది. తినచండి. వైట్ సెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, అసలు లేని వాళ్ళు ఈ పొట్లకాయని బాగా వాడండి. చాలా బాగుంటుంది. ఈ పొట్లకాయ రసం జ్యూస్ తీసుకొని పొద్దున పూట రోజు 2 గ్లాసులు తాగండి టీ గ్లాస్తో. ఇంకా చాలా మంచిది హెల్త్కి. ఫ్రెండ్స్, ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.